క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భాగములో మనము క్రైస్తవ కథోలిక అర్చన అయిన దివ్య బలి పూజ, దాని యొక్క అంతనార్థము గురించి మనము ధ్యానించుకుందాం. దీనికి ముందు ఉన్నటువంటి భాగములో దివ్య సప్రసాదం యొక్క ఉపోద్ఘాతమును చెప్పడం జరిగింది. కావున ఎవరైనా సరే దాని గురించి తెలుసుకోవాలని కోరుకున్నట్లయితే ముందున్నటువంటి భాగాన్ని దర్శించి వానిని చూడాలని కోరుకుంటూ ఉన్నారు. దివ్య సప్రసాదము లేదా ద యూకరిస్టిక్ సెలబ్రేషన్ అంటే యేసుక్రీస్తు కడరాత్రి భోజన సమయంలో స్థాపించిన సాంగ్యమును దివ్య బలి పూజ అని అంటారు. దీనిని ఇంగ్లీష్లో ద యూకరిస్ట్ అంటారు. యూకరిస్ట్ అనేటటువంటి గ్రీక్ పదము యూకరిస్తియా అనేటటువంటి పదాన్ని నుండి వచ్చింది. దీని అర్థము థ్యాంక్స్ గివింగ్ అని అంటారు, అంటే తెలుగులో కృతజ్ఞత. దీనిని ఆంగ్లములో మాస్ అనేటటువంటి మాటను ఉపయోగిస్తారు. మాస్ అనేటటువంటి మాట మిస్సా అనేటటువంటి లాటిన్ పదము నుండి ఉద్భవిస్తూ ఉన్నది. మిస్సా అనగా ఆంగ్లంలోనికి తర్జుమా చేసినప్పుడు గో ఇట్ ఈస్ సెంట్ అని దీని అర్థం. అంటే మిస్సా అను లాటిన్ పదము నుండి డిస్మిస్ లేదా డిస్మిసల్ అనేటటువంటి మాటగా అనువదించబడుతూ ఉన్నది, రూపొందించబడుతూ ఉన్నది. అనగా మిస్సా అనగా పంపబడుట అనేటటువంటి అర్థంలోనికి వస్తూ ఉన్నది. ఇది ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు తన తండ్రి వద్దకు మోక్షారోహణము అవడానికి ముందు తన శిష్యులకు ఈ మాటలతో వారిని సాగనంపుచూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనములో, కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నా నామమున జ్ఞానస్నానం వసగుచు వారిని నా శిష్యులను చేయండి అనేటటువంటి మాట ద్వారా మిస్సా అనేటటువంటి మాటను పంపబడుట అనే అర్థంలోనికి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభు మనందరికీ ఒక గొప్ప పిలుపును ఇస్తూ ఉన్నాడు. ఆ పిలుపు ఏమిటి అంటే, నా తండ్రి నన్ను పంపినట్లు నేనును మిమ్ము పంపుచున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ సహాయముతో తన యొక్క సువార్తను కొనసాగించమని యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ విధముగా మనందరినీ తండ్రితో ఐక్యపరచుచున్నాడు. తన తండ్రితో మనందరినీ ఐక్యపరచుటకు మనకు ఒక గొప్ప సువర్ణ అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనము నుండి 68 వచనాలలో ఈ సందర్భంలో యేసు ప్రభు తనను తాను జీవాహారముగా పరలోకము నుండి ఈ భూలోకమునకు దిగి వచ్చాడని, తనను తాను ఒక బలిగా సమర్పించుకోబోతూ ఉన్నాడని విన్నటువంటి శిష్యులందరూ చాలామంది ఆయన బోధనలో ఉన్నటువంటి కఠినత్వాన్ని అనుసరించలేమని తెలుసుకొని ఆయనను విడిచి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో యేసు ప్రభు తన శిష్యులను చూసి ఈ విధంగా అడుగుతాడు. ఏమంటాడు అంటే, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోయేదరా అని అడగగానే పునీత పేతురు వెంటనే ఈ విధంగా స్పందిస్తాడు. ప్రభు, మేము ఎవరి వద్దకు పోగలము? నీవు నిత్య జీవపు వాక్కులు కలవాడవు. మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవని గ్రహించితిమి అని అంటాడు. ఇదే మాటను కథోలిక శ్రీసభ మనందరికీ కూడా సత్యోపదేశము బోధిస్తూ ఉన్నది. క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అనేటటువంటి పుస్తకములో 1336వ వచనము ఇదే మాటలను ప్రతిపాదిస్తూ ఉంది. అంటే ప్రభువుతో ఈ బలిలో
మనమందరము మమేకమై పరలోకమునకు చేరడానికి అర్హులము అవుతామనడమే దీని అర్థం. అంటే ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి మరొక మాట, వాట్ ఈజ్ లిటర్జీ? తెలుగులో దీనిని అర్చన, ఆరాధన అని అంటారు. అంటే దీని అర్థము, లిటర్జీ అనేటటువంటి పదము గ్రీకు భాష నుండి అయిన ద పబ్లిక్ వర్క్ లేదా ద పబ్లిక్ సర్వీస్ అనేటువంటి మాటల నుండి ఉద్భవిస్తూ ఉన్నది. అంటే దీని అర్థము ప్రజల యొక్క పని లేదా ప్రజాసేవ అను అర్థము మనకు వస్తూ ఉన్నది. ప్రజలందరితో కలిసి బహిరంగముగా కొనియాడేటటువంటి బలిని కాబట్టి దీనిని డివైన్ లిటర్జీ లేదా పరిశుద్ధమైన అర్చన, ఆరాధన అనేటటువంటి పేరు వచ్చింది. మాస్ ఆఫ్ ద క్యాటెకుమెన్స్ ఈజ్ నౌ కాల్డ్ లిటర్జీ ఆఫ్ ద వర్డ్ అని అంటారు. అంటే క్రీస్తు ప్రభువును యొక్క నామములోనికి ప్రవేశించడానికి సంసిద్ధమవుతూ ఉన్న లేదా జ్ఞానస్నానముతో బాప్టిజమును స్వీకరించడానికి తయారవుతూ ఉన్నటువంటి విశ్వాసులకు వసగేటటువంటి దివ్య సంస్కారాన్ని దివ్య వాక్కు, సువార్త అన్నారు. దానినే మాస్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ ఈజ్ కాల్డ్ ద లిటర్జీ ఆఫ్ ద యూకరిస్ట్. అంటే విశ్వాసులందరితో కలిసి సమర్పించే ఈ అర్చనను, ఆరాధనను దివ్య సప్రసాద బలిగా పిలుస్తారు. అందువలన యూకరిస్ట్ అంటే గ్రీకులో కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అని అంటారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దానినే యూకరిస్ట్ ఈస్ అనదర్ నేమ్ ఆల్సో ఈజ్ కాల్డ్ బ్లెస్సడ్ సాక్రమెంట్. కనుక ఈ దివ్య కృతజ్ఞత పూజా బలికి అనేక రకాలైన దీనిని దివ్య మందసములో నిరంతరముగా ప్రత్యక్షంగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు మనతో ఎల్లప్పుడూ ఉంటాడన్నదే దీని యొక్క భావం. కనుక రానున్నటువంటి భాగాలలో మనము దివ్య బలి పూజకు ఉన్న వివిధ రకాలైనటువంటి పేర్లను, ఆ పేర్లు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనేటటువంటి వాటిని గురించి మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దివ్య బలి పూజలో అత్యంత హృదయపూర్వకముగా, మనస్పూర్వకముగా పాల్గొని దానిలో ఉండి వచ్చేటటువంటి ప్రతిఫలాలను, దేవుని యొక్క దీవెనలను మనమందరము పాలు పంచుకుందామని కోరుకుందాం, అడుగుదాం, ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.